క్రీస్తునందున ప్రియులరా, ప్రభువైన యేసుక్రీస్తునామమున మీకు అందరికీ మా ప్రేమ వందనములు, శుభములు. ఎలా ఉన్నారు ప్రియులరా? బాగున్నారా? మీరందరూ బాగున్నారని, బాగుండాలని, అన్ని సందర్భాల్లో మరి మీరు దేవుని మీద ఆధారపడాలని, దేవుని కొరకు జీవించాలని, దేవునిందే మీ యొక్క ఆశ పెట్టుకోవాలని, మరి దేవునిలో ఎదగాలని, ఆత్మలో ఆనందించాలని, ఆత్మలో ఆనందిస్తూ దేవుని స్తుతించాలని, ఆత్మీయంగా ఉన్నత స్థితిలోనికి వెళ్ళి ఉన్నత శిఖరాలను అందుకొని గొప్పవారుగా మార్చబడాలని మీ అందరి కోసం ప్రార్థనలు చేస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం ప్రియులరా. మరి ఈ దినం మన్నా కార్యక్రమంలో భాగంగా కీర్తన గ్రంథం 66వ అధ్యాయము 20వ వచనము చదువుకుందాం. దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు, ఆయన సన్నతింపబడును గాక. కాబట్టి క్రీస్తునందున ప్రియులరా, మన దేవుడు మన ప్రార్థనను ఆలకించే దేవుడుగా ఉన్నాడు. నీ ప్రార్థన, నా ప్రార్థన దేవుడు ఆలకించే దేవుడుగా ఉన్నాడు. మరి నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదని కీర్తనకారుడు మరి తెలియపరుస్తూ ఉన్నారు. కాబట్టి మన దగ్గర నుంచి ఆయన తన యొక్క కృపను తొలగించే దేవుడుగా లేడు. కాబట్టి ఖచ్చితంగా మన పట్ల తన యొక్క కృపను చూపించే దేవుడుగా ఉన్నాడు. ఆయన నామమునకే స్తుతి కలుగునుగాక. కాబట్టి మరి పై వచనంలో చదువుకున్నట్లయితే, నిశ్చయముగా దేవుడు నా మనవిని అంగీకరించి ఉన్నాడు, ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడని కీర్తనకారుడు సెలవిస్తున్నాడు ప్రియులరు. కాబట్టి మన మనవిని ఆలకించే దేవుడు, మన విజ్ఞాపనను ఆలకించి మనకు జవాబు అనుగ్రహించే దేవుడు, ప్రార్థనను త్రోసివేయని దేవుడు, మన పక్షాన యుద్ధము చేసే దేవుడు మనకు ఉన్నాడు. కాబట్టి మనం భయపడకుండా మరి సంతోషంగా ముందుకు సాగుదాంగాక. ఆ ప్రకారంగా చేయడానికి దేవుడు సాయం చేయనుగాక. ప్రేమగల ప్రభువా, పరలోక పొందిన మా తండ్రి, జీవాధిపతి, వెలుగైన దేవ, స్తుతికి పాత్రుడా, స్తోత్రాడా, మీ నామాన్ని గణపరుస్తున్నాం. మా యొక్క విజ్ఞాపనలను, మా మనవులను ఆలకించే దేవుడు అయినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. నిశ్చయంగా నువ్వు నేను మా ప్రార్థనకు జవాబు అనుగ్రహించే దేవుడుగా ఉన్నావు. మా ప్రార్థనను త్రోసివేయని దేవుడుగా ఉన్నందుకు వందనాలు. మరి మా వద్ద నుంచి నీ కృపను తొలగింప చేయని దేవుడుగా ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ నామాన్నే గణపరుస్తున్నాం, మీ నామాన్నే కొనియాడుతున్నాం, మీ నామాన్నే హెచ్చిస్తున్నాం, మీ నామాన్నే గొప్ప చేస్తున్నాం, స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి పరిస్థితులలో కూడా మీకే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించుకుంటున్నాం. మాకు ఏది కలిగి ఉన్నా, ఏది కలిగి ఉండకపోయినా, ఏది తండ్రి నేను మరి ఉన్నా, ఏది లేకపోయినా, ఎలాంటి పరిస్థితులలో మేము ఉన్నా కూడా నీకే ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లించుకుంటున్నాం. స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. స్తోత్రం, వందనాలు ప్రభా. కనికరంతో నింపి మా యొక్క పరిస్థితులన్నీ కూడా మీరు మార్చినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మహిమ, ఘనత, ప్రభావాలు నీకే ఆరోపించుకుంటూ యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొని పొంది ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్.